రైట్. తమిళనాడులో సీఎం స్టాలిన్ సహా 28 మంది మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. డిఎంకే మూడో స్థానంలో పడిపోయింది. మనం ఒకసారి సుధాకర్ గారు మళ్ళీ కనెక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. సుధాకర్ గారు, డిఎంకే మూడో స్థానానికి పరిమితం అవడాన్ని ఎలా చూడాలంటారు? వినపడుతుందండి? ఎస్, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. అవునండి. ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో 2 రాష్ట్రాల మీద దేశ ప్రజలందరి దృష్టి కూడా ఉంది. ప్రధానంగా ఒకటి తమిళనాడు అయితే, సౌత్ నుంచి తమిళనాడు అయితే, 2 వెస్ట్ బెంగాల్. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఫలితంగా ఊహించలుగానే చెప్పొచ్చు. అంటే తమిళనాడు ప్రజలకు ఏమైనా ఒక అంచనా కానీ ప్రజలెవరూ కూడా ఈ స్థాయి ఫలితాలను ఊహించలేదు. ప్రధానంగా సర్వేలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ప్రజలందరూ కూడా. మొన్న ఇచ్చినటువంటి సర్వేలన్నీ కూడా డిఎంకే పార్టీ విజయం సాధించబోతున్నట్టుగానే చెప్పారు. స్టాలిన్ మీద అంత వ్యతిరేకత ఏమీ లేదు. తమిళనాడులో హిస్టరీ క్రియేట్ చేసి 2వసారి అధికారాన్ని చేపట్టబోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి తమిళనాడులో తరచుగా అధికారాన్ని మారుస్తారు, అది చరిత్ర. ఒకసారి జయలలిత అనుకుంటే గెలిచారు, తర్వాత అధికారం మారుతూ వచ్చింది. అయితే విజయాన్ని వాస్తవానికి చాలా మంది ఏంటంటే ఈసారికి సీరియస్ పొలిటీషియన్ కాదు, కేవలం తను సినీ ఇమేజ్ తో మాత్రమే వచ్చాడు కాబట్టి ఇప్పుడు ప్రభావం చూపడు, కానీ వచ్చే ఎన్నికలకు ఏదైనా ప్రభావం చూపొచ్చు. బట్ అప్పుడు దాకా పార్టీ ఉంటుందా ఉండదా అని రకరకాల విశ్లేషణలు కూడా చేస్తారు. చేటువంటి వ్యాఖ్యలు కూడా ఏంటంటే, నేను తమిళ రాజకీయాల్లాగా నేను చేయనని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. వాస్తవానికి అది తమిళంలో వ్యతిరేకత తీసుకొస్తుంది, అది విజయ్కి యాంటీగా మారుతుందని అందరూ భావించారు. కానీ బట్ తమిళనాడు ప్రజలు మాత్రం వేరేగా ఆలోచించారు. ఏదేమైనా డిఎంకే ప్రభుత్వాన్ని మార్చాలి అని తమిళనాడు ప్రజలు నిశ్చయించుకున్నట్టుగా అర్థమైతే దాదాపు 20 స్థానాల నుంచి కొంచెం ఎగబాకుంటూ వచ్చి డిఎంకే కిందకి నెట్టినటువంటి పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కూడా డిఎంకేకి మెజారిటీ అభ్యర్థులు మద్దతు తెలిపారు. దాంతో ఈసారి కూడా సర్వేలు నిజమే అవుతున్నాయి, డిఎంకేనే గెలవబోతుందని చెప్పి అందరూ. అయితే సుధాకర్ గారు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు టీవీకే పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు 100 సీట్లు పైచిలుకు లీడ్లో కొనసాగుతుంది. ట్రెండ్స్ ఇదానే కొనసాగితే ఒకవేళ 105, 110 దాకా వచ్చి ఏమైనా ఆగిపోతే 8 సీట్లు ఒకవేళ కావాల్సి వస్తే అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందా, లేదంటే డిఎంకే ఎలాగో సహకరించే అవకాశం ఉంటుందా, ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు? ఇప్పుడు చర్చ అంతా కూడా దాని మీద నడుస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు పోల్స్ చూస్తే 102 నుంచి 103 స్థానాలు మాత్రమే కనపడుతుంది. బట్ అది ముందుకు వెళుతుందా లేదా అనేది అనుమానం. మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకుంటుందా అనేది కూడా డౌటే. అయితే ప్రధానంగా విజయ్ ఎన్నికల సమయంలో డిఎంకే పార్టీని కీలకంగా టార్గెట్ చేసుకుని ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. కాబట్టి డిఎంకే పార్టీతో ఆయన కలిసే అవకాశమే లేదు. ఇకపోతే ఏఐడిఎంకేతో ఆయన కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే వాస్తవానికి బీజేపీ మీద కొంత యాంటీ ఉన్నప్పుడు కూడా ఏఐడిఎంకే ముందు పెట్టి ఆయన దానితో ముందుకు వచ్చే అవకాశం. అయితే ఈ రిజల్ట్ పోల్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా విజయ్ కింగ్ కావచ్చు, కింగ్ మేకర్ కావచ్చు అని ఒక విశ్లేషణ కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆయన కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారంటే ఇప్పుడు ఫలితాలు చూస్తే ఆయన కింగ్ అయ్యేటట్టు కనపడుతున్నాడు. 100కు 100% ఇప్పటికే మనకు తెలుస్తున్న అంచనాల ప్రకారం ఏఐడిఎంకే విజయ్ తో టచ్ లోకి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే విజయ్ కూడా మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి చేరుకుని ఆగిపోతే, దరిదాపుల్లోకి వెళ్ళి మనం గన ఆగిపోతే ఏం చేయాలనే దాని మీద కూడా ఆల్రెడీ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కొన్ని విశ్లేషణలు కూడా వస్తున్నాయి. మొత్తంగా డిఎంకేతో అయితే జతగట్టే అవకాశం లేదు. మీరు డిఎంకే కార్యాలయాన్ని కూడా చూడొచ్చు. వాస్తవానికి ఉదయం వేసినటువంటి ఆ టెంట్లు కావచ్చు, జనం కావచ్చు, ఆ డిఎంకే కార్యాలయం మొత్తాన్ని ఖాళీ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. నాయకులు కూడా చాలా ఆ కార్యాలయానికి వచ్చి ఇప్పుడు వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి డిఎంకేతో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ్ కలిసే అవకాశం లేదని వాళ్ళకు కూడా స్పష్టత ఉంది. ఇక బీజేపీ ఇక్కడ కీలక రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. మనం ఇతర రాష్ట్రాల్లో కూడా చూసాం చాలా సందర్భాల్లో. సో ఎలాంటి సిచ్యువేషన్ లో బీజేపీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో మనకు తెలుసు. డిఎంకేని అధికారాన్ని అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా బీజేపీ విజయ్ కి అవకాశం ఇచ్చి వెనకమాల నిలబడటానికి కూడా సిద్ధంగా ఉంటుంది. అంచనాల ప్రకారం 100కు 100% మ్యాజిక్ ఫిగర్ కి వెళ్లి ఆగుతారు అనే అంచనాలు అయితే కనపడుతున్నాయి. మేబీ ఇంకా మనకి కరెక్ట్ గా తెలియాలంటే 45 to 1 hour లో మనకు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం. అయితే సుధాకర్ గారు, ఏదైతే ఇప్పుడు విజయ్ డంకా మోగించారో దీన్ని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కొంతమంది పోలుస్తూ చెప్తున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి తమిళనాడు రాజకీయాలకి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా, లేదంటే వాట్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ విజయ్ అండ్ పవన్ కళ్యాణ్?
అంటే పోల్చడం అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల పరిస్థితులు వేరు. ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు చూస్తే నేను ఇందాకే చెప్పాను, ప్రతిసారి కూడా అక్కడ అధికారాన్ని మార్చడం అనేది ప్రజల కానవాయితీ. ఒక్కసారి జయలలిత మినహాయించి ఎవరు కూడా ఇప్పటి వరకు కంటిన్యూగా 2 సార్లు అక్కడ అధికారంలో లేరు. బట్ తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో చంద్రబాబు గారు 2 సార్లు సీఎం అయ్యారు, తర్వాత రాజశేఖర రెడ్డి 2 సార్లు సీఎం అయ్యారు. సో పరిస్థితులు వేరు. అంటే ఇద్దరిని పోల్చడం అని కాదు, కానీ ఇద్దరు సినీ ఇమేజ్ తో రాజకీయాల్లోకి వచ్చారు, అది మాత్రం వాస్తవం. కాకపోతే ఎవరికి అంటే గతంలో చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టారు, బట్ సక్సెస్ అయ్యలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి పోటీ చేసిన ఎన్నికల్లో కొంత భంగపడిన మాట వాస్తవం. వీరిద్దరికి డిఫరెంట్ గా విజయ్ మాత్రం తొలిసారి గెలవటం కాదు, సాధారణంగా చాలా మంది అపోజిషన్ లోకి వచ్చినా గానీ ఆ విజయం సాధించినట్టు అని చెప్పి కొంతమంది చెప్పారు. బట్ అపోజిషన్ లోకి రావటం కాదు, ఈ రోజు ఆయన దాదాపుగా సీఎం పదవి చేపట్టే స్థాయికి ఆయన సీట్లు గెలుచుకోబోతున్నారంటే ఖచ్చితంగా అభినగిన విషయం. దీన్ని పవన్ కళ్యాణ్ తో పోల్చడం కాదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇమేజ్ ఏమి తక్కువేమీ లేదు. మొన్న కూడా 100% స్ట్రైక్ రేట్ తో గెలుచుకున్నారు. బట్ కూటమిలో ఉన్నారనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే విజయ్ తొలిసారే ఎన్నికల్లో సక్సెస్ అవుతున్నారు అనేది పోల్చొచ్చు. బట్ ఇరువురిని పోల్చడం కరెక్ట్ కాదు, ఎందుకంటే రెండు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వేరు, అక్కడ ప్రజల ఆలోచన విధానాలు వేరు. ప్రధానంగా మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి కుల మత ప్రాతిపాదికన రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏ పార్టీ చూసినా గానీ దాని మీద ఎక్కువ చేసుకుంటాయి. అయితే ఈ ఎఫెక్ట్ విజయ్ ఎఫెక్ట్ ఏమన్నా వచ్చే సార్వత్రిక ఎన్నికల మీద ఏమన్నా ఆధారపడుతుందంటారా? అంటే పొత్తులో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్కి ఏమైనా ఆధారపడి ఉంటుందంటారా? సుధాకర్ గారు, నా ప్రశ్న మీకు అర్థమైందా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ గా పోటీ చేస్తారని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే లేదు నేను అడిగిన క్వశ్చన్ అది కాదు, ఇండివిజువల్ గాని కాదు. ఆయన పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులో విజయ్ ఇప్పుడు చూపించిన హవాని బట్టి చూస్తే సీట్ల కేటాయింపు విషయం ఏమన్నా ఆధారపడి ఉంటుందో వచ్చే సార్వత్రిక ఎన్నికలకి? ఈ ప్రభావం ఏమైనా చూపుతుందా? ఈ ప్రభావం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద చూపుతుందని మనం అయితే చెప్పలేం. కానీ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కొద్దో గొప్ప వాళ్ళు ఆ మెజార్టీ మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, పాలన చేశారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కొంత సీట్ల పెంపు గురించి ఆలోచించేయటం తప్పులేదు, ఆలోచన కూడా చేస్తారు, అందులో డౌటే లేదు. బట్ అలాగని చెప్పి తమిళనాడులో వచ్చినటువంటి ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్ని బేస్ చేసుకుని జనసేన మాట్లాడుతుంది అనేది మాత్రం వాస్తవం కాదు. అలాంటి ఉద్దేశం ఎక్కడా కూడా జనసేనకు ఉన్నట్టుగా ఎక్కడా కూడా కనపట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఏదేమైనా 4 గోడల మధ్య చర్చించుకుంటాం తప్ప విడిపోయే ప్రసక్తి లేదని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి ఆ ఫలితాల ప్రభావం దీని మీద ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి, జనసేన నేత. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే వ్యక్తిగత ప్యానెల్ నమస్కారం. కృష్ణవేణి గారు, ట్రెండ్స్ చూస్తే మనకి తెలుస్తుంది బీజేపీ బెంగాల్లో తన హవా అయితే కొనసాగిస్తుంది. అదేవిధంగా మరి పక్కన ఉన్న తమిళనాడులో మరి విజయ్ తన హవాని కొనసాగించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరి ఆయన స్థాపించడానికి ఒడివడిగా అడుగులు వేస్తున్నారు. అదే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా స్థాపించి కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా తెలవాలంటే మరి కాసేపు ఒక 1 అవర్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మీతో మాట్లాడేది ఏంటంటే, విజయ్ని పవన్ కళ్యాణ్ గారిని పోలిక పెట్టి చూసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? రానున్న రోజుల్లో విజయ్ పార్టీ అక్కడ సాధించిన విజయంతో, ఆ ప్రభావంతో మీ సీట్ల పెంపు విషయంలో పొత్తులో నుంచి ఎలాగో బయటికి రామంటున్నారు. మీ పవన్ కళ్యాణ్ గారు 15 సార్లు కాదు 15 సంవత్సరాలు ఉండాలని చెప్తున్నారు. ఆ సీట్ల ప్రభావం ఎక్కువగా, ఆశించే ప్రభావం ఎక్కువైనా మీ పార్టీలో ఉండే అవకాశం ఉందంటారా? లక్ష్మీనాథ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్థానం ఎలాగా మొదలైందన్నది 2 వర్డ్స్ తో చెప్తానండి. అంటే పిఆర్పి విలీనం తర్వాత జరిగినటువంటి ప్రక్రియ, అంటే మమ్మల్ని నమ్మల, జనసేన పార్టీని పెట్టిన తర్వాత చాలా మంది నమ్మల, అంటే పిఆర్పి లాగా అయిపోతుందేమో జనసేన అని మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా మా మొహాల మీదే చెప్పినటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, అలాగా ఆయన్ని ఆయనే స్టేట్మెంట్ ఓడిపోయిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నన్ను 4 మోసుకుని వెళ్ళిపోయే వరకు కూడా నేను పార్టీని నడుపుతాను అని చెప్పడం జరిగింది. అదే మాట నమ్ముకొని మమ్మల్ని మోసుకెళ్ళిపోయే వరకు కూడా మేము పార్టీతో నడుస్తాము, పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాల కోసం పనిచేస్తామని అనేక మంది ఆయన వెనకాల నడవడం జరిగింది సార్. అలాగే 2024 ముందు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం నిలబడ్డటువంటి విషయం కావచ్చు, గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ధైర్యంగా, అంటే ఒక్క సీటు గెలిచినా అది నిలబడకపోయినప్పటికీ కూడా ధైర్యంగా ప్రజల్లో
ప్రజల్లో తిరిగినటువంటి పరిస్థితి కావచ్చు, ప్రజా సమస్యల మీద గళవెత్తిన తీరు కావచ్చు, ఆయన కష్టార్జితాన్ని ప్రజలకి, కౌలు రైతులకి, ఆత్మహత్య చేస్తున్న కౌలు రైతు కుటుంబాలకు సాయం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీలోనే కాకుండా ప్రజల్లో కూడా చాలా మాకు తెలియకుండానే చాలా గ్రాఫ్ తీసుకొచ్చింది. గ్రాఫ్ తీసుకొచ్చినప్పుడు అంటే ఇవాళ టీవీకే విజయ్ గారు గెలిచారు కాబట్టి ఈ మాట చెప్పట్లా, కానీ ఇదే రిపోర్ట్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్లడంలో